audio jungle. సోదరులకు నమస్కారం. మా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేది ఒక పుణ్య కార్యక్రమంగా తీసుకొని పెద్దలందరినీ సంప్రదించి అన్నయ్య చిరంజీవి గారు ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ మా వారు ముందడుగేసి మంచి కార్యక్రమాలు చేద్దాం, ఒక ఆఫీస్ని కూడా కన్స్ట్రక్ట్ చేయాలని నాకు కూడా చెప్పడం జరిగింది. కర్ణాటక ఆఫీస్ ఓపెన్ అప్పుడు యూనిటీ అని ప్రారంభించాం. గతంలో నేను జాయింట్ సెక్రటరీగా పనిచేసినప్పటి నుంచి కూడా వెల్ఫేర్ కమిటీని ప్రధానంగా పికప్ చేసి దాని ద్వారా సర్వేలు కండక్ట్ చేసి ఎవరు అర్హులు ఎవరు కాదు అని చెప్పి జాబ్ కమిటీ ద్వారా బ్రోషర్ రిలీజ్ చేసి స్వర్గీయ దాసనారాయణరావు గారి చేతి మీదుగా 40 మంది ఈ మధ్యన బిజీ అయ్యారు. ఇటువంటి కార్యక్రమాలు వెల్ఫేర్ కమిటీ కూడా చేస్తూ పడింది. ఈ కొత్త టర్మ్లో శివాజీ రాజా నువ్వు ప్రెసిడెంట్గా ఉండొచ్చు అంటే కూడా నేను ప్రత్యేకంగా నీకు మనసులో ఉంది, నువ్వు జనరల్ సెక్రటరీ పనిచేసావు, నువ్వు ఉండు, నేను ఏదో ఒక మెంబర్షిప్లో ఉంటాను అని కూడా నేను చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా శివాజీ రాజాని ప్రెసిడెంట్గా ఉండాలని కూడా నేనే కోరుకోవడం జరిగింది. ఆ తర్వాత జనరల్ సెక్రటరీగా నువ్వు ఉండమంటే కూడా కొంత బిజీగా ఉన్నాను, కానీ ఎంత వర్క్ అయినా చేస్తాను. ఒక కేంద్ర పార్టీకి కూడా జనరల్ సెక్రటరీగా పనిచేశాను. అన్ని సమర్థతలు ఉన్నాయి, నిజాయితీ ఉంది, పనితీరు ఉంది, పేరు తెచ్చుకున్నాను, చేసి పెడతానని చెప్పడం జరిగింది. అయితే సిల్వర్ జూబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ఈ మొదటి కార్యక్రమం యుఎస్ఏ కార్యక్రమం రావడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారిని సంప్రదించినప్పుడు తప్పకుండా నేను వస్తాను, ఫస్ట్ ప్రోగ్రాం నేనే చేస్తానని వారు చెప్పడం జరిగింది. వారికి ముందుగా ధన్యవాదాలు. ఎప్పుడూ మాకు అండగా ఉంటూ. అయితే మొదటి ప్రోగ్రాము ప్రారంభం నుంచి కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నన్ను యాజ్ పర్ బైలా ఐఎమ్ ది సిఇఓ ఆఫ్ ది ఆర్గనైజేషన్. మా హీ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ లైక్ ఎ గవర్నర్. ఇది నాకు తెలుసు. నేను దాన్ని బట్టి పనిచేయడానికి వచ్చినప్పుడు ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ముందుకు పోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికి కూడాను సిల్వర్ జూబ్లీ ఇయర్లో అతనికి అనుభవం కూడా ఉంది, చేయనివ్వండి అని కూడా అందరికీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు కొంతమంది చెప్పడం జరిగింది. చిరంజీవి గారి ప్రోగ్రాము వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఒక కొటేషన్ తీసుకోవాలి, కనీసం 3 దగ్గర నుంచి కొటేషన్ తీసుకొని బెస్ట్ కొటేషన్కి మనం స్పందన తెలపాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నన్ను ఎటువంటి సంప్రదింపు జరగలేదు. శివాజీ రాజా శ్రీకాంత్కి మిత్రులైనటువంటి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి విజయ్ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఎగ్జిక్యూటివ్లో వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు వస్తే 2 కోట్లు ప్రోగ్రామ్కి ఇస్తానన్నారు. 25 లక్షలు కొంత బ్యాంకులో పడింది. మీరు అందరూ ఆమోదం తెలిపితే చేద్దామన్నప్పుడు అందరూ ఆమోదం తెలిపాం. ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత ఒక ప్రోగ్రామే కాబట్టి ₹1 అని చెప్పడం జరిగింది. సరే, మొదటి కార్యక్రమం పెద్దలు వస్తున్నారు అని సంతకం పెట్టడం జరిగింది. నేనేం మాట్లాడలేదు. శివాజీ రాజా మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకం, సిల్వర్ జూబ్లీలో అనుభవం ఉంది, కొంత మానసికంగా నేను జనరల్ సెక్రటరీ అయినటువంటి నేను పవర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న పవర్స్ నాకు ఉన్నాయి. కానీ సిల్వర్ జూబ్లీ నేను ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను, 7వ ఏట నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఎప్పుడు ఎవరి దగ్గర కాంట్రవర్సీకి వెళ్ళలేదు. ధర్మం కోసం ఎప్పుడు పోరాడతాను. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. 200 సినిమాలు ఆర్టిస్ట్, 100 సినిమాల హీరోని.
అయినా ఆర్గనైజేషన్ ప్రధానంగా నేను నేర్చుకున్నాను కాబట్టి కొంత సడలింపు ఇవ్వడం జరిగింది. అయితే ఉన్న వాస్తవాలు నేను చెప్తాను. నేను ఎవరి మీద కంప్లైంట్లు చేయట్లేదు, తప్పు చెప్పట్లేదు. ఆ తర్వాత బెనర్జీని అపాయింట్ చేయడం జరిగింది, బెనర్జీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికీ లేదు, ₹1,00,00,000 సంతకం పెట్టడం వరకే జరిగింది. అదే వేగంతో కొన్ని రోజుల్లో మహేష్ బాబుది కూడా ₹1,00,00,000 నేనే మహేష్ బాబుని మాట్లాడాను. మహేష్ బాబు మాట్లాడి దానికి ₹1,00,00,000 అన్నప్పుడు కొంచెం అనుమానం, కన్ఫ్యూషన్ కలిగింది. కానీ సరే మీ ఇష్టం అని మేమందరం కూడా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఏం మాట్లాడినా సిల్వర్ జూబ్లీకి మేము అడ్డం వచ్చినట్టు ఉంటుందని మేము ఆమోదించడం జరిగింది. ఇది వాస్తవం. అయితే ఒక సిస్టమ్ ఉంది. ప్రధానంగా సెలెక్టింగ్ ఫ్రమ్ అ గ్రూప్ ఆఫ్ 3, ట్రాన్స్పరెన్సీ విత్ ద ఎగ్జిక్యూటివ్, ఎవరు వెళుతున్నారు, ఏమి కార్యక్రమాలు అనేది స్పష్టంగా ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఎలక్టెడ్ బాడీ ఉందో దానికి తెలియాలి. బాబా సాక్షిగా చెప్తున్నాను, ఎవరెవరు వెళుతున్నారు, ఏంటి కార్యక్రమాలు. ఒక్క చిరంజీవి అన్నయ్య కార్యక్రమం మీట్ అండ్ గ్రీట్ అండ్ మా కార్యక్రమం తప్ప అక్కడ ఏం జరుగుతుందో ఎవరు వెళ్తున్నారని మేము డార్క్లో ఉన్నాం. ఎవరు మాకేం చెప్పలేదు, ఇన్ఛార్జ్ కానీ ఇంకోరు కానీ ఎవరు చెప్పలేదు. సరే ఇంతటికి వచ్చినప్పుడు ఈ సమస్య తెస్తే అనవసరంగా దీన్ని రాజకీయం అవుతుందని ఊరుకున్నాం. శివాజీ రాజా ఫ్లైట్లో ఉన్నప్పుడు నేను, ఎందుకంటే వాళ్ళు మీటింగ్ చెప్పి వాళ్ళు కొన్ని చెప్పారు కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది. అందరూ ఒకటే, కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు మనం మాట్లాడాలి. ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు, ప్రజలకు సంబంధించినటువంటి ఇమేజ్ ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ జనరల్ సెక్రటరీకి రావడం మానేసింది. మీరు ఒక క్లియర్, మీకు నేను మాట్లాడే ముందు ఒకటి చూపిస్తాను. ఎందుకంటే నేను మాట్లాడడం, ఎలక్షన్ పెట్టడం కోసం ఇతను వచ్చాడు, ఇవన్నీ నేను తర్వాత చెప్తా. ఎలక్షన్ ఉంటుందా లేదా అని నేను మళ్ళీ చెప్తా ఫినిషింగ్లో. ఇది మీకు చూపిస్తాను. ఇది నా కాల్ లాగ్, నా ఫోన్ కాల్ లాగ్. థర్స్డే 26th October. Hi darling, trying for you since yesterday, switched off. ఇది 29th November. మళ్ళీ ట్రయింగ్ ఫర్ యూ, నాట్ కనెక్టింగ్. ఎప్పుడు 2017 నుంచి నేను తీస్తున్నాను మీకు. హాయ్, జస్ట్ సా ద కాల్, ట్రైడ్ యువర్ నంబర్ స్విచ్డ్ ఆఫ్, ఐ వాజ్ ఇన్ క్లైమాక్స్ సీన్. మళ్ళీ February 8th, 2018. హాయ్, ట్రైడ్ ఫర్ యూ, కాల్ బ్యాక్ వన్ ఫ్రీ. దీనికి ఆన్సర్ 9th వచ్చింది ఫైనల్గా. 3 నెలలు 2 నెలలు 1 నెల తర్వాత. సారీ, కాంట్ టాక్ రైట్ నౌ. దెన్ కాల్ బ్యాక్ వెన్ ఫ్రీ, ఐఎమ్ ట్రయింగ్ ఫర్ యూ, February 9th మళ్ళీ పెట్టాను. నువ్వు మళ్ళీ ఫోన్ తీయపోతే నాకు ఫోన్ చేయి, ట్రయింగ్ ఫర్ యూ సిన్స్ ఎస్టర్డే. నౌ నెక్స్ట్ April 14th, 2018. ఐ హ్యావ్ బీన్ కాలింగ్ యూ సిన్స్ డే బిఫోర్ టు పాస్ సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ April 20th, ఒక వారం తర్వాత, యు ఆర్ కటింగ్ కాల్. ఇది శివాజీకి నేను పెట్టిన మెసేజెస్. విల్ మీట్ అట్ ఆఫీస్ టుమారో at 8:30 AM. ఈజ్ ఇట్ ఓకే? ఐ విల్ అరేంజ్ బ్రేక్ఫాస్ట్ అని కూడా పెట్టాను. నెక్స్ట్ April 23rd, 2018. యూ హ్యావ్ బ్లాక్డ్ మై ఫోన్ ఫర్ లాస్ట్ 1 week, ప్రాబబ్లీ బై యాక్సిడెంట్. ఐ am not able to get through for passing official information. Get the block removed. మళ్ళీ April 23rd నుంచి May 16th. గుడ్ మార్నింగ్ శివాజీ, యూ హ్యావ్ బ్లాక్డ్ మై నంబర్ సిన్స్ 1 month. I am not able to communicate official matters. You told me your phone has a problem 20 days back, but numbers are not getting through. Please correct it and get back. తర్వాత మళ్ళీ May 18th, ఆడిటర్ గారు మేమందరం మీటింగ్లో కూర్చున్నప్పుడు నువ్వు బ్లాక్ చేసావని అందరి ముందు చెబితే ఆడిటర్ గారు ఫోన్ తీసుకొని ఫోన్ బ్లాక్ ఓపెన్ చేసి హాయ్ బ్రదర్ అని పెట్టారు. ఒక జనరల్ సెక్రటరీకి, ఫంక్షనింగ్ ఆఫ్ CEO ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, ఆఫ్ అ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి, ఒక ప్రెసిడెంట్ ఈ విధంగా కమ్యూనికేషన్ కట్ చేసి ఫారిన్ ప్రోగ్రాం జరిగే సమయంలో దూరంగా ఉంటూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళు నిర్ణయించుకొని
వెళ్ళినప్పుడు న్యాయంగా అయితే నేను స్పందించాలి. కానీ మాని దృష్టిలో పెట్టుకుని, అమ్మని దృష్టిలో పెట్టుకొని, మా కుటుంబం ప్రతి నెల 15,000 రూపాయలు ఇస్తుంది. 5 లక్షల రూపాయలు మా అమ్మ డొనేట్ చేసింది. ఆమె ప్రతి బర్త్డేకి 70,000, 75,000 ఇస్తుంది. నేను పని చేస్తాను, గొడ్డు చాకరీ చేస్తాను. ఎందుకో నేనంటే ఇష్టం లేదు, ఏదో ట్రాన్స్పరెన్సీ లేదన్న అనుమానం నాకు కలగడం జరిగింది. కానీ ఆ సమయంలో నేను మాట్లాడితే బాగుండదని ఫ్లైట్లో ఉండగా నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి, శివాజీ ఎక్కడున్నావంటే ఫ్లైట్లో ఉన్నాను. ఎవరెవరు ఉన్నారు నీతో? ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? కట్. మళ్ళీ ఆఫీస్లో ఉంది, తీసుకో లిస్ట్. ఓన్లీ మీకు ఇచ్చినటువంటి ఆ 14 మందో ఇంత ఈ లిస్ట్ వచ్చింది. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కార్యక్రమంతో పాటు అందరూ బిజినెస్ క్లాస్లో వెళ్ళారు. చాలా మటుకు అది శ్రీకాంత్ పొద్దున చెప్పడం జరిగింది. ఇది ఆర్గనైజేషన్ డబ్బు కాదా? దీన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు బిజినెస్ క్లాస్లో పోవాలి, ఎవరు ఎకానమీ క్లాస్లో పోవాలి? ఎగ్జిక్యూటివ్ నిర్ణయించాలి. ఒక్కొక్క టికెట్ 3 లక్షల రూపాయలు. ఎవరు డబ్బు ఇది? ఈవెంట్ మేనేజర్ పెట్టారా? మీరు సొంతంగా పెట్టుకున్నారా? బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేయడం జరిగింది చాలా మటుకు. పొద్దున వాళ్ళు చెప్పిందే మర్చిపోయి చెప్పారు వాళ్ళు. నేను మాట్లాడలేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.